హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అన్నమాట. ఎన్ని లైక్స్ పెరిగితే అంతలాగా వీడియో అంటే జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు వైరల్ అవ్వాలి, ట్రెండ్ అవ్వాలనేది ఏం లేదు కానీ నేను చెప్పేవి, నేను చెప్తున్నవి జనాలకి ఎలా వస్తున్నాయి అంటే ఎలా అందుతున్నాయో తెలుసుకుందామని ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. సో లైక్ అయితే ఎక్కువ చేస్తుండండి అబ్బా ప్లీజ్. ఓకే. సో ఈరోజు ఏ సినిమా కోసం వచ్చానంటే నేను రేపు రిలీజ్ అవబోతున్న శ్రీ చిదంబరం గారు అనే మూవీ కోసం మాట్లాడదామని వచ్చానమాట. ఎందుకు అంటే ఇద్దరు ముగ్గురు స్పీచ్లు చూశాను నిన్న. అవి అంటే ప్రీ రిలీజ్ అనుకోండి, ప్రీ రిలీజ్ ఎట్లా వేసి అలా కొంచెం కొంచెం అంటే చిన్న సినిమా కదా, మనం పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడలేము. అలా అని తక్కువ తక్కువ కూడా చేసి చూడకూడదు కదా. ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు ప్రభంజనాలుగా మారుతున్నాయి కాబట్టి వాటిని మనం ఎక్కువ ఎలివేట్ చేయాలి, బట్ ఎలివేట్ చేసినట్టు ఉండాలన్నమాట. సో నేను అదే కాన్సెప్ట్ ఫాలో అవుతాను. అందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను, బట్ మైండ్లో మనసులో అనుకుంటూ ఉంటాను అనమాట. ఈ సినిమా కొద్దిగా క్లిక్ అయ్యేలా ఉంది, అందుకే కొంచెం చిన్న చిన్నగా ఎక్స్పెరిమెంట్లు చేద్దాము, చిన్న చిన్నగా క్యూరియాసిటీ తగ్గించుకుంటూ ఉంచుదాము, మైండ్లో పెద్దగా బ్లాస్ట్ అవుద్ది అని చెప్పేసి. సో ఆ సినిమా నిన్న స్పీచ్లు చెప్పాను కదా, నిహారిక కమిటీ కూరలు ప్రొడ్యూసర్ చేశారు కదా, ఆవిడ స్పీచ్. అండ్ దాని తర్వాత డైరెక్టర్ గారి స్పీచ్. అంటే ఆ సినిమా డైరెక్టర్ అనమాట. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆవిడ కాదు, కానీ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి థాట్తో అంటే ఈ సినిమా జనాల్లోకి రావాలి అని చెప్పి ఒక ఇనిషియేట్ తీసుకోవడం నాకు నచ్చింది అనమాట. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా సినిమాలు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి కాబట్టి వచ్చినప్పుడు మనం గ్రాబ్ చేయాలి, మనం ఎంటర్టైన్ అవ్వాలి, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే థాట్ అయితే నేను ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన విధానము అలానే ఉంటది. ఇంకా నేను కరెక్ట్గా వర్డింగ్ చేయలేకపోతున్నాను, బట్ నాకు ఇలాంటి సినిమాలు వస్తే ఎంకరేజ్ చేయాలనిపిస్తాను. ఎంకరేజ్ అంటే నేను ఒక్కదాన్ని ఏం చేసేస్తావులే అనుకోవచ్చు, అంటే ప్రమోషన్ చేయము, చూస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంతే. అది ఒక్కటే నా మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఇది ఒక్కటే నా ముఖ్య గమనిక అంటాం కదా, సినిమాకి ఇంపార్టెంట్గా ముఖ్య గమనిక అని చెప్తుంటాం కదా, దాంట్లో ఒక భాగంగా ఇదనమాట. సో ఎందుకు అంటే డైరెక్టర్ గారి కంట చిన్నప్పుడు నత్తి ఉండేదంట. నత్తి వల్ల పెద్ద పెద్దగా మాట్లాడడం, ఆయనకి మాట్లాడవలసి వచ్చేదంట. అంటే ఏదైనా చెప్పాలనుకుంటే నేను పెద్దగా చెప్తేనే నా నత్తి వెళ్ళిపోద్ది, అప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ జనాల్లోకి కరెక్ట్గా ఫామ్ అవుద్ది అని చెప్పేసి ఆ ప్రాసెస్లో అద్దం ముందు నుంచొని గట్టి గట్టిగా మాట్లాడేవారంట. అది ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు జనాలు ఎలా ఫీల్ అవుతారు, జనాలు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు అనే థాట్ ప్రాసెస్లో తీసిన ప్రయోగకరమైన సినిమా అనేది అనమాట. సో సినిమా టైటిల్ అయితే బాగుంది చూడండి, శ్రీ చిదంబరం గారు అని చెప్పేసి. నాకు తెలిసి ఎక్కడో ఉంటుంది స్టోరీ, క్లిక్కే ఉంటుంది, తర్వాత వస్తాయి. నేనే సరిగా చూడలేదేమో. ఒకవేళ రియల్ స్టోరీ ఎక్కడైనా ఉంది, వాళ్ళని ఇన్స్పైర్ అయి చేసి ఉన్నారు అని చెప్తే ఒకసారి కామెంట్ చేయండి. సినిమాలో యాక్టర్స్ అందరూ బాగున్నారు. నాకు మెయిన్గా హీరో భలే నచ్చారు, అండ్ హీరోయిన్ గారు భలే చేశారు. అంటే హీరోయిన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఈ సినిమా చూసినంతసేపు మనకి మలయాళం వైబ్ వస్తుంది, మలయాళం నేటివిటీ కనిపిస్తుంది, అంతే సింపుల్గా ఉంటుంది, అంతే రాగా ఉంటుంది అలా అని చెప్పారు. అండ్ ఆవిడ పుట్టి పెరిగింది బెంగళూరు అంట, కానీ తెలుగు అంట, తెలుగు వచ్చా. ఆ హీరోయిన్ అలా చెప్పినప్పుడు కూడా నాకు భలే అనిపించింది. నిజంగా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎలా చెప్తే అర్థమవుతుందో జనాలకి అలా చెప్పారనమాట. ఆ స్పీచ్ నాకు అలా అనిపించింది. చిన్నగానే ఉన్నారు ఆవిడ, చిన్న ఆవిడే, ఏజ్లో పెద్ద ఏజ్ కూడా ఉండకపోవచ్చు, బట్ యాక్టింగ్ కూడా చేశారా. ఒక డైలాగ్ నేను చెప్తాను చూడండి, మనం ఎలానో డైలాగ్ పోస్ట్ చేస్తాం తర్వాత సినిమా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. ఒక్కొక్కసారి అడుగుతున్నాను కాబట్టి ప్లీజ్ ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక నలుగురు చూస్తే ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో ఆ డైలాగ్ ఏంటంటే, ఎప్పుడు కూర్చోలేదు ఆడాల పక్కన అంటది. అయితే లేదని సింపుల్గా అంటాడు తెలుసా, ఎంత ఇన్నోసెంట్గా అంటాడు హీరో. ట్రైలర్లో చెప్తున్నాను నేను. లేదండి, అర్థమవుతుందిలే, తెలుస్తుందిలే అన్నట్టు. అంటే ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ అనమాట, గోదావరి స్లాంగ్ అంటున్నారు. అదే, ఎప్పుడు కూర్చోలేదా, అర్థమవుతుందిలే, తెలుస్తుందిలే, భలే అంటే ఓపెన్ అయిపోయాయి అనమాట. అంటే కొంచెం బోల్డ్ అంటాం కదా, ఆ టైప్లో చేశారు. అండ్ ఆవిడకి మన గోపి గారికి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, అందులో కూడా భలే బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఓకే, ట్రైలర్ వరకు ఓకే అనిపించింది, ఓకేగా వెళ్తుంది. లాస్ట్లో 2-3 సెకండ్స్ అనుకుంటా, ఒక 5 సెకండ్స్ అనుకుందాము, ఒక డైలాగ్ అయితే సార్ వేస్తారు, భలే అనిపించింది. అంటే ఎన్ని డేస్ నేను తలదించుకునే ఉన్నాను, ఎప్పుడైనా తల ఎత్తుకుని ఇవ్వు అని చెప్పేసి మమ్మీతో, అంటే వాళ్ళ అమ్మగారితో చాట్ ఉంటుంది, అదే కన్వర్జేషన్ ఉంటుంది, బాగుంది. అంటే ఆయన ఫీలింగ్ అంతా చిన్న డైలాగ్లో కన్వే అయ్యేలాగా మనకు ఆ ట్రైలర్లో రిలీజ్ చేశారు. అక్కడే తెలిసిపోతుంది కదా ఎడిటర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే సినిమా ద్వారా కథ ఎలా ఎలివేట్ అవ్వాలనుకుంటున్నారు. అందరూ
వాళ్ళ వర్క్స్ కరెక్ట్‌గా చేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తది అని చెప్పేసి, చిన్న సినిమా అని నేనైతే అననండి. నాకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని ఏమి ఉండదు. జస్ట్ సినిమా అంటే సినిమా. ఒక క్రాఫ్ట్. మన ముందుకి క్రాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసి ఇస్తున్నారు అంటే, వి హావ్ టు ఎంకరేజ్. అంటే నాకు అలానే ఉంటది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రివ్యూలంటారు, పబ్లిక్ టాక్ అంటారు, బడ్జెట్ అంటారు. సమ్‌వాట్ అవుతూ ఉంటాయి. ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ ఎలానో, మనకి టీఎఫ్ఐలో డైరెక్టర్స్ అలానే. అంటే వీళ్ళొచ్చాక వాళ్ళొచ్చారని కాదు నా మీనింగ్. మనకి ఏ విధంగా చెప్తే అర్థమవుద్దనేది నేను ఈ విధంగా ఇక్కడ చెప్తున్నాననమాట. అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ అన్నా, ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా, యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ అయినా, ఈవెన్ పబ్లిక్ మీడియా అయినా, ఏదైనా మనకొక విషయం చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ ట్రై చేసి, వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకొని మనకు చెప్తారు. సో, మూవీస్ కూడా అలానే మనం తీసుకోవాలని చెప్పి నేననుకుంటాను. అంటే నాట్ జస్ట్ ఫర్ ఎంటర్‌టైనింగ్, ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కానివ్వండి, ఒక సమాధానం, ప్రశ్నకు ఒక సమాధానం అనుకోండి. కొంతమందికి కొన్ని కొన్ని సమాధానాలు దొరుకుతాయి కొన్ని సినిమాలు చూసినప్పుడు. సో, అటువంటి స్టేజ్‌లో తీసుకోవాలి మనం సినిమానని జెప్పి నేననుకుంటాను. ప్రతి సినిమా రివ్యూ జూసి వెళ్ళాలి, ప్రతి సినిమా ప్రమోషన్ జూసి వెళ్ళాలని నేననుకోను. మనం ఒక ట్రైలర్ గాని, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి. దాని నుంచి ఏమొస్తుంది నెక్స్ట్ అవుట్‌పుట్ 2, 3 అవర్స్ సినిమా చూడాలనుకున్నప్పుడు ఎలా ఉండబోతుందని మైండ్‌లో ఒక థాట్ ప్రాసెస్ వేసుకోవడానికి ఒక 2 మినిట్స్ ట్రైలర్ మనకి రిలీజ్ చేసి చూపిస్తారనమాట. జస్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్ అనుకోండి. బట్ అందులో ఏది చెప్తే మనుషులకి ఎక్కుతుంది, అదే మైండ్‌కి ఎక్కుతుంది అనేది కూడా కాన్సెప్ట్ అనమాట. కొందరు డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, సినిమాలో స్టోరీ ఏం చెప్పకుండా మ్యూజిక్ బిట్టు, సాంగ్ బిట్టు అలా రిలీజ్ చేసి మనల్ని థియేటర్‌కి రప్పించేస్తారు. కానీ వీళ్ళేం చేశారంటే డైరెక్ట్‌గా కొంచెం మంచి కంటెంట్ ఇచ్చి రమ్మంటున్నారనమాట సినిమాకి. సో, వెళ్దాం. అందరం వెళ్దాం. రేపు థియేటర్‌లోకొస్తది. డైరెక్టర్ అయితే మాత్రం గట్టిగా కొడతాడు హిట్. అది డెఫినెట్ అనమాట. ఎందుకంటే చాలా బావుంది. స్క్రీనింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా అన్నమాట. చూసుకోవాలంటే 'ఎంఎం కీరవాణి' గారు ఒక సాంగ్ కూడా పాడారు. అది గూడా మంచిగా వస్తుంది. సో, ఇలా వెళ్తున్నప్పుడు ఈరోజు ఆల్రెడీ ప్రీమియర్స్ గూడా అయిపోతున్నాయి. ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ కాబట్టి ఈరోజు ఎలానో ప్రీమియర్స్ ఏస్తారు మన కోసం. అంటే మన కోసం అంటే పెయిడ్ ప్రీమియర్స్ అనుకోండి, లేకపోతే మీడియా పర్సన్స్ కనుకోండి. సినిమా పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు చూసేస్తారు. ఈ పాటికి రివ్యూలు గూడా రిలీజ్ అయిపోతాయేమో ఇంకో 1, 2 అవర్స్‌లో. అంటే నేను ఈ పోస్ట్ చేసే టైంకి అయిపోతూ ఉంటాయి. సో, నాకొకసారి మీ అందరితో ఈ విషయం పంచుకోవాలనిపించింది. అంటే వాళ్ళు పడ్డ కష్టానికి మనం సినిమా చూసి ఎంకరేజ్ చేద్దాము. ఇలాంటి సినిమాలు చూడాలి. మనం ఆదరణ ఇవ్వాలి అని జెప్పేసి నేననుకుంటాననమాట. సో, నేననుకునే పాయింట్ మీతో గూడా షేర్ చేసుకుంటే కొద్దో గొప్పో బావుంటుందని జెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారు ఈ సినిమా కోసం? మీరు వెళ్ళాలనుకుంటున్నారా? లేదా? మీకు ఎలా అనిపిచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.